మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు గడప గడపకు ప్రచారం నిర్వహించిన సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం స్థానిక నాయకులతో కలిసి పట్నం సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా సుపరిచితురాలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలంటే రాష్ట్రంలోని పార్లమెంటు ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలనైనా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం శ్రీనివాస్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, పోచారం మున్సిపల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు, మహిళా లక్ష్మి, మాధవి పద్మ, శశికళ, గణేష్, కృష్ణ, శశిమోహన్, మల్లికార్జున్, సోషల్ మీడియా కన్వీనర్ లడ్డు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय कांग्रेस 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 చేతి గుర్తుకే కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం చేతి గుర్తుకే కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ చేతి గుర్తుకే రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఇంతమంది నాయకత్వం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారంలో ఈరోజు 6వ రోజున పోచారం గ్రామంలో క్యాన్వాసింగ్ చేయడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కాలనీవాసులని మా మున్సిపల్ వాళ్ళని అందరినీ కోరడం జరుగుతున్నది. మేము ఎంపీ సీటుని గెలిపించి రేవంత్ రెడ్డి అన్న గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అందరం ప్రమాణం చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు పోచారం మున్సిపాలిటీలో మన పోచారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరము కార్యకర్తలము, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరము ఈ డోర్ టు డోర్ క్యాంప్లో మేము పాల్గొనడం, ఎంపీగా నిలబడిన మా అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మేము ఏదైతే 6 గ్యారెంటీ ఇచ్చామో అవి నెరవేర్చేలా ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకు అందేలా, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆరోగ్య విషయంలో కానీ ఆరోగ్యశ్రీ కార్డులో దానివల్ల కూడా మేము ఏమన్నా సహాయం చేయాలనుకుంటే వాళ్ళకి మేము ముందుగానే ఉంటాము. ప్రతి ఒక్కరికి మా 6 గ్యారెంటీల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యశ్రీ కార్డు, ఒకటి రేషన్ కార్డు. మేము మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్లో మన సభ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేషన్ కార్డు ఇవ్వాలి, తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని ప్రమాణం చేశారు. అదే రేషన్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా ఆరోగ్యశ్రీ కార్డు, ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మున్సిపల్లో కానీ మండల్లో కానీ ప్రతి ఒక్కరికి గ్రామానికి అందేలా మేము చేరవేస్తాము. ఈ న్యాయ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 5 గ్యారెంటీలు కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరిని మేము
సభాముఖంగా ఏం తెలుస్తుందంటే మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మన కుటుంబ సభ్యులుగా మనం ఎంపీగా నిలబడిన సునీతక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన అవసరాలను ప్రతి ఒక్కటి సునీతా మహేందర్ రెడ్డి గారికి చెప్తే ఆమె ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలతో ఉన్న మనిషి. ఆమె ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లింది, అన్ని కార్యక్రమాల్లో ముందుంది. ఇప్పుడు కూడా మన ఎంపీగా ఆమె కూడా మన సమస్యల గురించి కొట్లాడుతుంది. ఆమెకు మీరు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మన పోచారం మున్సిపల్ మహిళా ప్రెసిడెంట్ గా మాధవిని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. పార్లమెంటు ఎలక్షన్ల గురించి ఈ రోజుకు ఆరో రోజు అయింది. ఈరోజు మేము పోచారం మున్సిపాలిటీలోని పోచారం గ్రామ పంచాయతీలో పోచారంలో తిరుగుతున్నాము. బాగా ప్రజల ఆదరాభిమానాలు బాగున్నాయి. మా గ్యారంటీల మీద కూడా మంచి స్పందిస్తున్నారు. మేము ఇచ్చిన గ్యారంటీలను 3 నెరవేర్చినాము ఆల్రెడీ. రేవంత్ రెడ్డి అన్న కూడా మొన్ననే చెప్తున్నాడు, ఆగస్టులో రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని చెప్తున్నాడు. ఖచ్చితంగా మేము ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఇది పార్లమెంటు రేవంత్ రెడ్డి అన్నది ఇంతకుముందు ఎంపీగా ఉన్న పార్లమెంటు. ఈ పార్లమెంటును ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీని ఇచ్చి మేము ఘన విజయం సాధిస్తామని చెప్పేసి, ఘన విజయం సాధించి రేవంత్ అన్నకు కానుకగా ఇస్తామని చెప్పేసి మా పోచారం మున్సిపాలిటీ నుండి మేము మా యొక్క పార్టీ అందరం కలిసి కట్టుబడి ఉండి ఖచ్చితంగా కష్టపడి ఈ 15 రోజులు కష్టపడి ఖచ్చితంగా మేము ఘన విజయం సాధిస్తామని చెప్పేసి మా యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్.